హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉదయ వ్లాగ్స్. ఈరోజు నేను శనగపప్పులతో కర్రీ చేశాను. మనకి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఏదైనా కూరగాయలతో కాంబినేషన్ కర్రీ లాగా వండుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు అనమాట. దానికోసం ముందుగా ఒక కప్పు శనగపప్పు తీసుకొని ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. తర్వాత ఇలా గిన్నెలో కుక్ చేసుకొని తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని తాలింపు వేసుకొని వెల్లుల్లి కరివేపాకు అన్నీ యాడ్ చేసుకున్నాక నేను కొంచెం క్యాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు నైట్ కూడా కావాలి, 2 పూట్లకు వచ్చేలాగా వేసుకున్నాను అనమాట. లేదా ఓన్లీ శనగపప్పు కూడా వేసుకోవచ్చు. సో క్యాలీఫ్లవర్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకొని ఉడకబెట్టుకున్న శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. శనగపప్పు మనం కుక్ చేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఆ సాల్ట్ ఇక్కడ లెస్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము అయితే చాలా బాగుంటుంది, అదే వేసుకోండి. కొంచెం ఇలా కొబ్బరి తురుము వేసిన తర్వాత కలుపుకోవడమే అనమాట. కొంచెం కుక్ చేసుకోవాలి, లిడ్ క్లోజ్ చేసుకొని. చాలా బాగుంటుంది. ఓన్లీ ప్లెయిన్ శనగపప్పులతో అయినా బాగుంటుంది, ఏదైనా మిక్స్ చేసినా కూడా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే